శ్రీరెడ్డి మరోసారి సారీల పర్వం సాగించారు. లోకేష్ అన్న కాస్త జాలి చూపన్నా అంటూ ప్రాధేయపడ్డారు. మొన్న సారీలు చెబుతూ వీడియో విడుదల చేసిన శ్రీరెడ్డి ఈసారి లేఖను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. అయితే మొన్నటి వరకు శ్రీరెడ్డి పలుమార్లు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. కానీ మొన్న ఒక్కసారిగా ఉన్నట్టుండి అందరికీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు శ్రీరెడ్డి. తాజాగా మరో లేఖను కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మంత్రి నారా లోకేష్ కు సైతం అన్న అంటూ సంబోధిస్తూ తన ఇష్టమైన దైవంపై ప్రమాణం చేసి చెప్తున్నానని, ఇక ఎప్పుడు ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనంటూ మరోమారు సారీల పర్వం సాగించారు. గత వారం రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా బాధతో కుమిలిపోతున్నట్లు, తనతో పాటు తన కుటుంబ సభ్యులు అనుభవించిన క్షోభ వేల సంవత్సరాలకు సరిపడా అనుభవించినట్లు, ఇప్పటికైనా తమను వదిలివేయాలని కోరారు. ఇటీవల సారీ చెబుతూ వీడియో విడుదల చేయడం వెనుక తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు, ఇంకా ఎవరి పేరునైనా మరిచిపోయి ఉంటే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్లు కోరారు. చివరిగా వైఎస్ షర్మిల, సునీతలకు కూడా మీరు కూడా క్షమాపణలు స్వీకరించండి అంటూ కోరుతూ, సినిమాల పరంగా తాను ఫెయిల్ అయ్యానని, అలాగే పాలిటిక్స్ పరంగా కూడా తాను ఫెయిల్ అయినట్లు శ్రీరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈసారి లేఖలో కొత్త పేర్లను చేర్చారు శ్రీరెడ్డి. మొన్న వీడియోలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తల్లికి సారీ చెప్పిన శ్రీరెడ్డి ఈసారి చిరంజీవి, నాగబాబు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత పేర్లను కూడా చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీకరణాలు తారాస్థాయికి చేరుతున్నాయి. చకచక సమీకరణాలు మారుతా ఉన్నాయి. తాజాగా ఊహించని స్థాయిలో అటు వైసీపీ అధినేత జగన్ కు, ఇటు మంత్రి నారా లోకేష్ కు స్వదస్తూరితో శ్రీరెడ్డి లేఖ రాశారు. ఇట్లు మీ శ్రీరెడ్డి జగన్ లోకేష్ స్వదస్తూరితో లేఖ అంటూ కూడా లేఖ రాయటం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నుడు లేని స్థాయిలో అన్నట్లుగా పలు ఆసక్తికర పరిణామాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో చెలరేగిపోయినట్లు ప్రవర్తించిన శ్రీరెడ్డి తాజాగా ఊహించని స్థాయిలో అటు వైసీపీకి, ఇటు జగన్ అధినేత, అటు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా పలు లేఖలు స్పందిస్తారు. స్వదస్తూరితో ఆమె లేఖ రాయటం కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు ఇది వైసీపీ సోషల్ మీడియాలో, ఇటు టీడీపీ సోషల్ మీడియాలో, రెండింటి సోషల్ మీడియాలో వైరల్ మారి సంచలనంగా మారింది అనుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పద అయిన వారిలో శ్రీరెడ్డి కూడా ఒకళ్ళని చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీకి ఎప్పటికప్పుడు వెన్నుగా, దండుగా, అండగా వైసీపీ కార్యకర్తలు గాని, నాయకులు గాని ఆకర్షించే విధంగా ఎప్పుడు ఆమె పోస్టులు ఉండేవి. అదే రీతిలో ఎగబడతా ఉండేది, అదే రీతిలో దాడి చేస్తా ఉండేది, అదే రీతిలో ఎవరైతే నాయకుడిని టార్గెట్ చేయాలో ఆ నాయకుడిని టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ ని, మరో పక్క లోకేష్ ని, మరో పక్క చంద్రబాబుని, ఆ ముగ్గురిని ఒక ఆట ఆడుకున్న ఆ శ్రీరెడ్డి ప్రస్తుతం చతికిలబడింది అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారే కొద్దీ శ్రీరెడ్డి తగ్గిందనుకోవాలా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో శ్రీరెడ్డి ఒకందుకు దారిలోకి వచ్చిందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే శ్రీరెడ్డి అయితే తన పోస్టుల పట్ల గానీ, తన ప్రవర్తన పట్ల గానీ, తన ఆలోచన పట్ల గానీ తను చేసింది కూడా కొంత మేరకు తప్పని తెలిసింది, క్షమాపణ చెప్పాలంటూ కూడా లేఖ రాయటం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఏదైతే ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదనేదే ఒకంత చెప్పుకోవచ్చు. అవతల వ్యక్తి ఎవరు, వారి హోదా ఏమిటి అనే మినిమం కూడా ఆలోచించకుండా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓ నానుడుంది. అయితే ఏ వాక్యంతో సంబోధిస్తూ, రాయలేని భాష ప్రయోగిస్తూ వీడియోలు పోస్టులు పెట్టడంలో బోరుగడ్డ అనిల్ తర్వాత శ్రీరెడ్డి అనే చెప్పుకోవాలి. వీరిరువురు కూడా భాషతో, లాంగ్వేజ్ తో, సమయంతో, సందర్భంతో పని లేకుండా కూడా అసభ్య పదజాలంతోనైనా సరే దూషిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వైసీపీ నాయకుల, కార్యకర్తలకి సపోర్ట్ గా
పూర్తిగా వాళ్ళ వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు ఉత్తేజంగా ఉండటానికి కూడా ఆ శ్రీరెడ్డి అందరికాడికి ముందుగానే పోస్టులు పెడతా ఉండేది, లైవ్ లోకి వస్తా ఉండేది. ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నంటే వారిని టార్గెట్ చేసి, వైసీపీ పార్టీని ఏమన్నంటే వారిని టార్గెట్ చేసి అడుగులు ముందుకేస్తా కూడా వెళ్తా ఉండే పరిస్థితి ఉంది. ఆ మొత్తానికైతే కూటమి ప్రభుత్వం కొలివి తీరిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ, అపహాస్యంగా పోస్టులు పెట్టిన వారందరినీ కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి పైన కూడా పలు కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే ఎవరు ఊహించిన రీతిలో ఓ పక్క పోసాని కృష్ణమురళి గాని, మరో పక్క ఆర్జీవి గాని, ఆ వివాదాస్పద దర్శకుడు, ఆ వివైపీ దేశంలోనే ఒకంత ఫేమస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆర్జీవి, అలాంటి వ్యక్తి మీద కూడా కేసులు పెట్టడం సంచలనంగా మారింది. అలాగే పోసాని మీద కూడా కేసులు పెట్టడం సంచలనంగా మారింది. రోజు రోజుకి ఆర్జీవి మీద కానీ, పోసాని మీద కానీ మరిన్ని కేసులు నమోదవడం పట్ల కూడా ఒకంత శ్రీరెడ్డి ఒక అడుగు వెనకేసిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ, నారా లోకేష్ కానీ లేఖలు రాయటం మాత్రం సంచలనంగా మారింది. ముందుగా నారా లోకేష్ అన్నను ఉద్దేశిస్తూ రాస్తున్నానంటూ కూడా వాళ్ళ లెటర్ రాసింది. ఆ లోకేష్ అన్నకు విజ్ఞప్తి అని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా తాను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనని, తనకు లోకేష్ సామాజిక వర్గానికి చెందిన వారే 95% స్నేహితులు ఉన్నారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఈ విషయాన్ని పలుమార్లు కూడా నేను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నానంటూ కూడా ఆమె గుర్తు చేసిన పరిస్థితి. అలాగే అమరావతి రాజధాని రావడం తన కుటుంబ సభ్యుల్ని ఎంతో సంతోషపరిచిందని, తమకున్న అరాకొర సొంత ఇల్లు రేట్లు కూడా పెరిగాయని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అలాగే ముఖ్యంగా ఏదైతే తమ పేరెంట్స్ కి తమ కుటుంబ సభ్యులు కానీ, తమ పేరెంట్స్ కానీ మొత్తంగా కూడా టీడీపీకి మాత్రమే ఓటేశారని కూడా ఆమె దీంట్లో ఆ లెటర్ లో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని, అయినా తనకు అంత స్థాయి లేదని చెప్తూ ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నానంటూ కూడా ఆమె లెటర్ లో పేర్కొన్నారు. అలాగే గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, వాటి కింద కనిపించే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు, ఆ కూటమిలో ఉన్న అందరూ చేస్తున్న అటాక్ తర్వాత తనకు విషయం అర్థమైందని, అదేమిటంటే తాను ఇంతకాలం ఎంతో మంది మనోభావాలు దెబ్బతీసింది తెలిసింది అని రాసుకొని వచ్చారు. అలాగే ఆమె అయితే ఎవరి మనోభావాలు దెబ్బతీసినా వారు ఎంత బాధపడ్డారో ఆ బాధ ఏంటిది అనేది ఇప్పుడు తనకు తెలుసుకొస్తుందని కూడా ఆమె రాసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్నో పూజలు ప్రార్థనలు చేసి తాను ఇంత జాగుప్సకరంగా ఇంతకాలం ఎలాగ మాట్లాడింది తనకు తెలియటం లేదని కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అందుకే ముందుగా చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబ సభ్యులకి ఆమె క్షమాపణ కోరుకున్నారు. అలాగే హోమ్ మినిస్టర్ కు, TV5 కి, ఆంధ్రజ్యోతికి, ఐటీడీపీ కార్యకర్తలకు కానీ, టీడీపీ కార్యకర్తలకు కానీ, సోషల్ మీడియాకు కానీ, అలాగే 99 టీవీ, ప్రైమ్ టీవీ, పవన్ కళ్యాణ్ వీరు మహిళలు కూడా తన క్షమాపణ చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి కూడా పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఆమె ఈ లేఖ రావట్లేదని, భవిష్యత్తులో ఆ వైసీపీ అధికారంలోకి వస్తే తన బుద్ధి వంకరవుతుందని అనుకోవద్దని, అలా జరిగితే ఆ ప్రైవేటు వ్యక్తులతో తనని ఏమైనా చేసుకోవచ్చని కూడా ఆమె రాయడం లెటర్ లో సంచలనంగా మారింది. ఇకపై తప్పుడు భాషని ఎవరిపైనైనా వాడనని, తమ కులదైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నానంటూ కూడా ఆ శ్రీరెడ్డి సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలు ఉన్నారని ఆమె చెప్పడం కూడా ఈ లెటర్ లో ఆమె ఎంత బాధపడుతుంది, అలాగే ఆమె ఎంత వెనకడుగు వేసింది అనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది.